ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాశం పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పులే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సూర్యప్రకాశ్ మాట్లాడుతూ సామాజిక సమానత్వం కోసం, విద్యా విస్తరణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానేత మహాత్మా జ్యోతిరావు పులే అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్యకు ఆయన చేసిన సేవలు అమూల్యమన్నారు. సమాజంలో సమాన హక్కుల కోసం పోరాడిన గొప్ప సంస్కర్తగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన స్మరించుకుంటూ నివాళులర్పించారు. దేశంలోనే మొట్టమొదటి బాలికల పాఠశాల స్థాపించినటువంటి వ్యక్తి జ్యోతిరావు పులే గారు. అలాగా ఆనాటి నుంచి అనేక సంస్కరణలు దేశంలో తీసుకురావడమే కాకుండా ఆనాడు సతీ సగమనం అంటే భర్తతో పాటు భార్యను కూడా ఆ రోజు ఆనాడు తగలబెట్టేసేవారు. దానికి కూడా అంటే సమాజంలో జరుగుతున్న వ్యతిరేక కార్యక్రమాలకు, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ఏ కాకుండా అంటే జ్యోతిరావు పూలే గారి గురించి మనం మాట్లాడుకుంటే నాకన్నా ఇక్కడ చాలా మంది వారి విజ్ఞులు ఉన్నారు. బహుశా ఓ సమావేశం పెట్టుకుందో జ్యోతిరావు పూలే గారి గురించి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని ఆహ్వానిద్దాం. మనకన్నా సబ్జెక్ట్ ఆయనకే బాధిస్తుంది కాబట్టి నిరంతరం జ్యోతిరావు పూలే గారి ఎప్పుడు సందర్భం వచ్చినా అంటే కేవలం ఈ చిన్న మీటింగే కానీ ఒక పెద్ద మీటింగ్ రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో మనం జరుపుకుందాం. జ్యోతిరావు పూలే గారికి సంబంధించి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని తీసుకుని జరుపుకుందాం. ఈ సందర్భంగా వారిని స్మరించుకుంటూ, వారి జయంతి సందర్భంగా స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి ఈ రోజున రామచంద్రపురం గాంధీపేటలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పార్టీ ఆఫీసులో మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతిని పురస్కరించుకుని మరి పట్టణంలో ఉన్నటువంటి కార్యకర్తలతో పాటు అనేక బీసీ నాయకులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారికి నివాళులర్పించడం జరిగింది. మరి జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయ సాధన ఏమిటయ్యా అంటే ఆ రోజున దారిద్ర్య రేఖకి దిగువన ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా చక్కటి ఒక పరిపాలన విధానం కావాలి, మా యొక్క హక్కులు మేము సాధించుకోవాలి అనేటువంటి దాని మీద పోరాటం చేసి విద్యను బోధిస్తూ మరి మహాత్మా అనేటువంటి ఒక బిరుదును కూడా ఆ రోజు గాంధీ గారి కంటే ముందే ఆయనకి రావడం జరిగింది. అందుచేత బీసీలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజు మీరు చట్టసభలో చూసినట్లయితే 50% బీసీలకే రిజర్వేషన్ అనేటువంటి యొక్క కాన్సెప్ట్ రావడానికి కారణం ఆయన యొక్క కృషి, పట్టుదల ఎంతో ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి దాన్ని ఆధారంగా చేసుకుని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి యొక్క పథకం ద్వారా పేద విద్యార్థులకి, బీసీలకి ఈ యొక్క పథకాన్ని అందజేయాలనే ఉద్దేశంతో ఆ రోజే ఆయన సంకల్పించి మరి ఎంతో ముందుకు తీసుకెళ్ళినటువంటి అంశం మనం అందరం చూసాం. మరి దాన్ని ఆధారంగా చేసుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు తర్వాత బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా ఐశ్వర్యవంతులు కావాలని నవరత్నాలు అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చి చాలా అద్భుతమైన పరిపాలన చేస్తున్న తరుణంలో దుష్టశక్తుల ప్రభావంతో మరి మనం ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా బీసీలు మనసును దోచుకున్నటువంటి ఏకైక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వీరందరినీ కూడా ఒక క్రమబద్ధంలో నడిపిస్తూ మరి ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి మా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి యొక్క ఆశయ సాధనలో ఈ రోజు మేము అందరం కూడా మరి వారి స్ఫూర్తిని తీసుకుని ముందుకు వెళ్తా ఉన్నాం. వారి తనయులు పిల్లి సూర్యప్రకాష్ గారి యొక్క పరిరక్షణలో మేమంతా కూడా సమాజ సేవకే అంకితం అనేటువంటి భావంతో పనిచేస్తూ మరి ఈ రోజున మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయ సాధన కోసం మేము అందరం కట్టుబడి ఉన్నాం. అలాగే అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళను కూడా బీసీలుగా మేము భావిస్తూ వాళ్ళకి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను.